చిన్న సమీక్షలాగా మరి మాట్లాడదాం ఏం జరుగుతుంది పని. నిన్ననే కదా మొదలుపెట్టి నిన్ననే 25th నాడు మొదలుపెట్టినాం. 25th నుంచి జూన్ 25th నుంచి ఏదైతే జూలై 24th వరకు ఏదైతే సమగ్ర ఓటర్ సవరణ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందో ఈ కార్యక్రమం కోసము అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు సమాయత్తమైన వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్లతోటి బిఎల్ఓలు ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోటి వాళ్ళు చేసే పనిని వాళ్ళతో పాటు ఉంటూ మరి ఆ ఓటర్ నమోదు కార్యక్రమం, ఓటర్ తీసివేసే కార్యక్రమం, ఓటర్ లేని వాళ్ళంతా తీసివేసే కార్యక్రమం కానీ ఒక సమగ్ర సవరణ అంటే ఒక పర్ఫెక్ట్ ఓటర్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ ఏదైతే అక్టోబర్ ఫస్ట్ నాడు వచ్చే లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఆ తర్వాత పలానా వార్డుల పలానా బూత్ల నా ఓటు లేదు అనే వాళ్ళు ఓటు ఉండకుండా ప్రతి పేదవానికి ప్రతి ఎవరికైనా కూడా తెలిసి తెలియని వాళ్ళకు కూడా అక్కడ ఉన్న పెద్దలు అక్కడ ఉన్న మన ఏఎల్ఏలు కానీ బూత్ లెవెల్ ఆఫీసర్తో సహకరిస్తూ వాళ్ళ పేరు నమోదయ్యే కార్యక్రమం చేస్తూ ఎవరికి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ధర్మం ఇది. ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. ఆ ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తెలిసిన కూడా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. అది ఓటర్ సమగ్ర సవరణ. సరే, ఇందులో దీన్నే సర్ అంటున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. ఓకే, ఇది సర్. మరి ఈ సర్లా ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సర్ మీద ఈ మధ్య కాలంలో ఇది గత కొన్ని ఎలక్షన్ల నుంచి చూస్తున్నాం. ఉత్తర భారతదేశంలో అక్కడ బీహార్ కానీ నిన్న మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పోల్స్ ఎలక్షన్స్ లో మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వారికి మేలు చేసే కార్యక్రమం చేసుకుంటుంది, అంటే వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్లో బయటపడాలి, ఏ విధంగా ఆ రాష్ట్రాలు కైవసం చేసుకోవాలి, అట్లా చేస్తూ ఉత్తర భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు కైవసం చేసుకొని అంతకుముందేమో ఈవీఎంలతోటి గ్రామాలు ఆడి ఫస్ట్ ఈవీఎంలతోటి చేసింది. ఈవీఎంలతోటి ఏ విధంగా ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని ఆలోచన చేసింది ఈవీఎం విషయంలో. అది ఎప్పుడైతే టైట్ చేసినామో ఇప్పుడు ఓటర్ సవరణ అనే కార్యక్రమం చేసి జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 90 లక్షల ఓట్లను తీసివేసే కార్యక్రమం చేస్తే అక్కడ అంటే వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనుకూలమైన ఓట్లు కాపాడుతూ కాంగ్రెస్ అనుకూలులు ఈరోజు ప్రధాన ప్రతిపక్షం మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారో మరి వీళ్ళను అధికారంలోకి రాకుండా చేయాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేయాలి, అడ్డుపడాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ మనము ఈ ఎలక్షన్స్లా మనం గెలవకుండా మరి ఓట్లు పడకుండా మన కాంగ్రెస్ అనుకూల ఓట్లను తీసివేసే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే అక్కడ మమతా బెనర్జీ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఉందో ఇండియా అలయన్స్ ఇండియా బ్లాక్లో ఇండియా కూటమిలో ఒక పార్టీ మళ్ళీ అట్లాంటి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో రాకుండా చేసిన కార్యక్రమం. అట్లనే బీహార్లో కూడా అంతకుముందు ఇది జనతాదళ్ ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ రాకుండా అక్కడ అడ్డుపడే కార్యక్రమం చేసింది. యూపీలో అఖిలేష్ యాదవ్ను రాకుండా అడ్డుపడే కార్యక్రమం చేసింది. ఆ విధంగా కాంగ్రెస్ బలహీనపరిచే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి అది ఉత్తర భారతదేశంలో వాళ్ళ చేసిందేమో కానీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక్కడ ప్రతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్త ప్రతి బిఎల్ఏ మరి ఈరోజు సమాయత్తమైన ఎక్కడికక్కడ సరి అయిన ఓటు మరి ఈ ఎలక్టరల్ రోడ్స్లో ఉండాలి, పేదవాళ్ళకి ప్రతి ఓటు ఉండాలి, మైనార్టీలు కానీ ఎస్సీలకు కానీ ముఖ్యంగా వీళ్ళ మీదనే టార్గెట్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఓట్లను ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటే ఈరోజు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బలహీన వర్గాలు బీసీలు కాబట్టి ఆ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో ఆ యొక్క కార్యక్రమం మనం అందరం కూడా గట్టిగా చేద్దాం. ఈ నెల రోజుల కార్యక్రమం సరే ప్రతి ఇంటికి 3 సార్లు వస్తాం. ఆ 3 సార్లు వచ్చే సందర్భంగా మనము ఒక్కసారి మిస్ అయినా రెండోసారి ఉంటుంది, రెండోసారి మూడోసారి ఉంటుంది. ఈ 3 సార్లు వచ్చినప్పుడు ఆ ఓటర్ నమోదు కార్యక్రమం సరిగ్గా చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. సరే మనకు తెలుస్తూనే ఉంటుంది మనం ఓటు నమోదు కాలే
రెండోసారి మూడోసారికి ఎవరిది కానీ ఏం కానీ తెలుసుకుంటాం. ఆ విధంగా మరి ఈ 25 రోజుల ఓటర్ సమగ్ర సర్వేలో పాల్పంచుకొని ప్రతి ఓటు నమోదయ్యేలా చేస్తాం. ఆ తర్వాత ఇది 25 నుంచి 24 వరకు ఓటర్ సమగ్ర సవరణ ఉంటుంది. తర్వాత జూలై 30th నాడు కదా, జూలై 30th నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు అనౌన్స్ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మీద మళ్ళా కాంప్లైంట్స్ ఉంటాయి. మళ్ళా ఆ కాంప్లైంట్స్ బట్టి మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక 4 రోజుల పాటు ఉండి దాని మీద కూడా ఆ కాంప్లైంట్ తీసుకొని ఆ కాంప్లైంట్స్ తోటి మళ్ళీ ఆ ఇళ్ళకి పోయి మళ్ళీ ఆ ఓటరు అది ఏం తప్పు జరిగింది, ఏం తప్పిదనం ఉంది, అది ఎట్లా సవరణ చేయాలి, ఎట్లా సరి చేసుకోవాలనే కార్యక్రమం మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా జరిగినాక అక్టోబర్ 1 నాడు తుది ఓటర్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ అయ్యింది. ఫైనల్ లిస్ట్ అయినాకే మనకు సమయం ఉండదు. సో ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే ఫస్ట్ మంత్లో 3 సార్లు ప్రతి ఇంటికి పోతాం.